పరిశుద్ధ లేఖన భాగం నుండి వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును అనేటువంటి మాట వ్రాయబడింది. పిల్లలు, మనము ప్రార్థన చేస్తే కంపల్సరీ ప్రత్యుత్తరం దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా ఆయన మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జన్మనకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాట మనం అక్కడ చదువుతాం. ప్రియులారా, మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మన మొర ఆలకిస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. అందుకని మన దేవునికి ఒక పేరు కూడా ఉంది, ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని దేవుడు ఇచ్చేటటువంటి ఈవులు పొందుకోవాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించును గాక. ఆమేన్. వందనాలు.